ఎంటైర్ కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నారాజు కావద్దు, ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. అందరూ ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకండి. ప్రజలు ఇచ్చిన దాన్ని మనం గౌరవించాలి. సంగారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. ఒక 5 ఏళ్ళు మనం రిలాక్స్ అయిదాము, ఒక 5 years మనం రిలాక్స్ అయిదాము. ఈ 5 ఏళ్ళు నేను గాని మీరు గాని మన సొంత పనులు చేసుకుందాం, గవర్నమెంట్ పథకాలు అమలు చేద్దాం, మనం సొంత పనులు చేసుకుందాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మనకు రైట్స్ అవి. గెలిపిస్తే ఒక రైట్, గెలిపిస్తే జగ్గారెడ్డి వల్ల ఎమ్మెల్యేగా ఒక రైట్. ఇప్పుడు ఓటమికి అవకాశం ఇచ్చారు కాబట్టి నాకున్న రైట్స్ ని కొంత మీరు బ్రేక్ అప్ చేశారు. తప్పు నాది కాదు, నాది తప్పు కాదు, బ్రేక్ చేసి నేను ప్రజలను, సంగారెడ్డి ప్రజలందరూ నేను అలర్ట్ చేసిన, జాగ్రత్తలు చెప్పిన. ఇప్పుడు సరే, మీకు 24 గంటలు ఫోన్లో అందుబాటు ఉన్న నాయకుడిని మీరు తెచ్చుకున్నారు, మీకు 24 గంటలు అందుబాటు ఉన్న నాయకుడిని మీరు తెచ్చుకున్నారు, నేను అందుబాటులో లేని నాయకుడిని మీరు ఓడగొట్టుకున్నారు. అదేనా సబ్జెక్ట్? అంతే కదా. మీకు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తూ కూడా లేపే నాయకుడిని మీరు ఎమ్మెల్యే చేసుకున్నారు. ఇక నేను ఎప్పుడు ఫోన్లో దొరక కాబట్టి నన్ను తప్పులేదు, అది మీ రైట్స్, మీ ఓటు హక్కు, అది మంచి నిర్ణయం. మీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. సంగారెడ్డి ప్రజల ఓటర్స్ 71,000 మంది, నేను వాళ్ళ తీర్పు నేను గౌరవిస్తున్నా. అంతేనా? కాసేపి ఏం రామరెడ్డి అంతేనా? నరసింహారెడ్డి అంతేనా? 71,000 మంది నాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిందని స్వాగతిస్తున్నా. ఓకే, సరే, ఓకే. ఇప్పుడు అతను మీకు 24 hours అందుబాటులో ఉంటాడు. మీరు 3 గంటలకు చేసినా మీకు అందుబాటులో వస్తాడు ఆయన ఫోన్లో. అంతేనా? 3 बजे आए तो मैंने फोन उठाता, काम कर ले, ఓలో నడిపించుకోండి పని. నేను 5 ఏళ్ళు ఏం డిస్టర్బ్ చేయ, ఎవరిని కూడా నేను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయను. కాబట్టి ప్రజా తీర్పు నేను గౌరవించాలి. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజా తీర్పు నేను గౌరవించాలి. దట్ ఈస్ మై డ్యూటీ, నా డ్యూటీ అది. నేను గౌరవించాల్సిన బాధ్యత నాకున్నది. రాహుల్ గాంధీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి అమలైపోతాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ, 2,500 కానీ, ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు దానికి. లేకుండా జనరల్ గా రొటీన్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ అది 2,500 గ్యాస్ సిలిండరు, లేకపోతే అది 5,000 ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్స్ 4,000 కానీ, ఇవన్నీ కూడా అమలైతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇవన్నీ అమలైతాయి. మిగతా ఎంటైర్ నేను ఒకటే చెప్తాను, ఎవరు కూడా నారాజు కాకండి దయచేసి. ఎంటైర్ కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నారాజు కావద్దు, ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. అందరూ ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకండి. ప్రజలు ఇచ్చిన దాన్ని మనం గౌరవించాలి. సంగారెడ్డి ప్రజలు చేయాలి. చాలా నాకు ఓట్లు వేసిన 65,000 మందికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అచ్చా, ఇంకోటి, నా కాంగ్రెస్ పార్టీ నా ఫాలోవర్స్, పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లు, కార్యకర్త, ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. మాకు డబ్బులు లేవు, డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఎంత ఇబ్బందులున్నా మేము 9 ఏళ్ళు ఆగినాం. ఆర్థికంగా కష్టాలతోటి మేము 9 ఏళ్ళు, అటు ఓడిపోయిన 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, మేము 9 ఏళ్ళు మేము పండుగలు చేసినా, పబ్బాలు చేసినా, మంచి చోటు చూసినా, గరీబోని చూసినా, ఇవన్నీ చేసినా అయిపోయింది. ఓకే, ఇంత ఆర్థిక ఇబ్బందులు కూడా నేను ఫైనాన్షియల్ గా మేము ప్రాబ్లమ్స్ ఉన్నా, మేము ఏం తిప్పల పడ్డాము, ఏం అప్పులు చేసినాము, మొత్తం మీద అయితే 9 ఏళ్ళు లాగలిగినాము, చేయగలిగినాము. ఏదో చెప్దాం అనుకున్నానా, మొత్తం మీద చేసినాము. అట్లా ఏదో మిస్ అవుతున్నా, ఏదో చెప్దాం. అయితే మా పార్టీకి సంబంధించిన మా నాయకులు, మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానివ్వండి, లేకపోతే యూత్ కాంగ్రెస్, ఎన్ఐసిఐ మహిళా టీము, ఈ ఫాలో ఎన్ఐసిఐ టీం కానీ, ఇదంతా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం టీం అంతా కూడా వాళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 9 ఏళ్ళు లాగే ఒక రాజకీయంగా మేమందరం ప్రజలకు అండగా మా శక్తి కొలది మేము అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీతో కొట్లాడి మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఇందులో ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో, గతంలో కానీ ఇప్పుడు
0.0 మా వాళ్ళది ఎలాంటి లోపాలు లేవు. చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసారు. డబ్బులు లేకపోయినా, దగ్గర లేకపోయినా, నేను ఇవ్వలేకపోయినా వాళ్ళు చేయించుకోండి. మీ పనులు ఏమైనా పెండింగ్ ఉంటే ఒడగొట్టుకోండి. ఇక ఫ్యూచర్ లో నా రాజకీయం ఏంది ఇప్పుడు చెప్పక 4 ఏళ్ళైనాక చెప్తాను. నేను ఇప్పుడు నేను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయ, అసలు ఈ ఎన్నికల చర్చ కూడా తీసుకురాను. నేను ఒక లైన్కి వెళ్ళిపోయినా ఆల్రెడీ. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లైన్కి వెళ్ళిపోయినా. ఈ ఓటమితోటి నేను ఒక లైన్ తీసేసుకున్నా ఆల్రెడీ. కానీ ఇప్పుడే చెప్పాలి, 4 ఏళ్ళైనాక చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పొద్దు కూడా, భావ్యం కూడా కాదు, అది భాగం కాదు. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకేసిన 65,000 మందికి పూర్తి వాళ్ళకు నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నాకు ఓట్లు వేసిన వాళ్ళకు 71,000 మంది నాకు ఓట్లు లేకపోయినా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు, వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు.